కేల్ కతం దుకాన్ బంద్. అమెండ్మెంట్ బిల్ వచ్చిన తర్వాత వక్ఫ్ బోర్డ్ పరిస్థితి ఇదే అనమాట. ఫస్ట్ గవర్నమెంట్ ఎలాంటి రూల్స్ తెచ్చిందో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి గవర్నమెంట్ ల్యాండ్స్ ఏవైతే ఇప్పటి వరకు వక్ఫ్ తీసుకుందో అవన్నీ గవర్నమెంట్కి రిటర్న్ ఇచ్చేయాలి. సెకండ్ ఏంటంటే ఇప్పుడు నుంచి వక్ఫ్ వెళ్ళి ఏవి ఆధారాలు లేకుండా ఇది మా ల్యాండ్ అని క్లెయిమ్ చేసే అధికారం లేదు. ఆ అధికారం ఎవరికైతే ఉంటుందో తెలుసా, మన ఏరియా కలెక్టర్కి. ఈ ల్యాండ్ ఎవరికి బిలాంగ్ అవుతుందని మన ఏరియా కలెక్టర్ డిసైడ్ చేస్తారు. థర్డ్ వచ్చేసి వక్ఫ్ సెంట్రల్ బోర్డు. ఇందులో ఇంతకుముందు ఓన్లీ ముస్లిమ్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు నుంచి ఏంటంటే 2 నాన్ ముస్లిమ్స్ని కూడా యాడ్ చేస్తున్నారనమాట. ఫోర్త్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ ఇది. ఇంతకుముందు సుప్రీంకోర్టుకి కూడా అథారిటీ లేకుండే వక్ఫ్లో ఇన్వాల్వ్ అవ్వడానికి. ఇప్పుడు సివిల్ కోర్ట్స్కి కూడా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఇచ్చింది. అంటే మనం వెళ్ళి హైకోర్టులో ఇది మా ల్యాండ్ అని అప్పీల్ చేసుకుంటే హైకోర్టులో మనకి న్యాయం జరిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్, ఇప్పుడు అన్నీ ఏవైతే వక్ఫ్ కింద ఉన్నాయో అవన్నీ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీస్ అన్నీ సెంట్రల్ గవర్నమెంట్కి తీసుకెళ్ళి వాళ్ళు చూపించాలి, ఇవి మా ప్రాపర్టీస్ అని చెప్పేసి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాటి మీద అథారిటీ తీసుకుంది. సేమ్ లైక్ ఇప్పుడు హిందూ టెంపుల్స్ మీద ఎలా అయితే సెంట్రల్ గవర్నమెంట్కి అథారిటీ ఉందో వక్ఫ్ బోర్డ్ మీద కూడా సెంట్రల్ గవర్నమెంట్కి అథారిటీ ఉంది. సో దీనివల్ల ముస్లిమ్సే కాదు మిగతా అన్ని కమ్యూనిటీస్ కూడా మంచి జరిగినట్టే. అంటే రెవెన్యూ ఎక్కడికి పోతుంది అని చెప్పేసి ఇప్పుడు నుంచి గవర్నమెంట్కి లెక్కలు ఉంటాయి అన్నమాట.